నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సంజామలకు చెందిన 100 కుటుంబాలు వాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పండగంటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. సంజామల మండలంలో టీడీపీ ప్రజాగలం కార్యక్రమం పెండేకంటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బనగానపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీజీ జనార్దన్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి టైగర్ల శబరి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజామలకు చెందిన 100 కుటుంబాలు జనార్దన్ రెడ్డి, శబరిల సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పెండేకంటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డిని, నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిని అత్యధిక మెజార్టీతో సంజామల మండలం ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మనకు ఉన్నటువంటి అవుపు దగ్గర నుంచి రావాల్సిన ఎస్ఆర్బీసీ ద్వారా రావాల్సిన నీళ్లను కూడా పురుల మీదకు తీసుకెళ్తా ఉంటే ఈ అసమర్థమైనటువంటి ఎంపీ, ఈ ఎమ్మెల్యే ఎక్కడ కూడా వారిని అడ్డుపెట్టి చెప్పలేదు. నీళ్లు మనవి, వనరులు మనవి, మన కళ్ళ ముందర నీళ్లు తీసుకెళ్తా ఉన్నాడు, మనకు పడిగడుపులు కలుపుతా ఉన్నాడంటే కడుపులో బాధ లేస్తా ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిగిలిన జలాలు మాత్రమే పులి మీద తీసుకెళ్ళాలి, మాకు స్థానికంగా ఉండేటువంటి మా యొక్క నీళ్లను నిల్వ ఉంచాలి. అటువంటిది ఈ రోజు ఆఖరికి అవుకు రిజర్వాయర్ ఖాళీ చేసి ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చిన ఈ కలిపి కూడా ప్రతి అవ్వాతాతకు 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే చంద్రబాబు గారి ఔన్నత్యమని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బైపాస్ రోడ్ లాగా ఆ రోజు శాంక్షన్ చేశాము, గ్రావెల్ వేసాము. ఇవన్నీ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు రోడ్డును పక్కన పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఏదైతే తెలుగు యొక్క గ్రామంలో ముఖ్యంగా ఉండేటువంటి నీటి ఎద్దడిని కూడా లేకుండా చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాము. చాలా రోజుల నుంచి కూడా ఈ గ్రామంలో లేకుంటే మనమే దాని వేరే రకంగా ఈరోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో మళ్ళీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగునీటి